సార్ మనం పెట్టిన ఫస్ట్ పెట్టుబడి అంతా 7,500 అండి. 7,500తో చిన్నగా స్టార్ట్అప్ చేసినాం. ప్యాషన్తో నా హార్డ్ వర్క్తో నేను డెవలప్ అవుతున్నా. ఇంట్లో కూర్చొని నేను అవ్వట్లేదు. నాకు ఎవరు వచ్చి పక్క నుండి దారాబాబునికి నేను హెల్ప్ చేస్తాను, నాకు ఎవరు రూపాయి హెల్ప్ చేసింది లేదు. అది బిర్యానీ అనేది 55 రూపీస్ ఉండే. ఓకే, మొన్న దీపావళి నుంచి 4 రూపీస్ అనేది పెంచాం సార్. 59 చేసినాం. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను మార్జిన్ తక్కువగానే చేస్తా, కానీ 59 చాలా లోటుపాట్లు ఉంటాయి సార్. మనం ఒక బిజినెస్ పెడదాం అనుకుంటారు, అది అందులో ఏముంటుందో గ్రోత్ అని చాలా మంది మనకి కిందకి లాగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలి అంతే. ఎవరి కిందనో పని చేయాలి తప్ప మనం 10 మందికి జాబ్లు ఇచ్చేటట్టు ఆలోచన లేదు మనకు. మనం ఎందుకు మన దుకాణం పెట్టద్దు, మనం ఎందుకు మన ఎంటర్ప్రైజ్ పెట్టద్దు, మనం ఎందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేయొద్దు. ఆ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏమైనా బ్రహ్మ పదార్థాలా, రాకెట్ సైన్సా? నేను ఏదైతే చెప్పానో వాళ్ళకి, మీకు మ్యాక్స్ డైలీ ఎంత ఉంటుందండి, ఏదైతే చెప్పానో ఫిగర్ 100% ఉందండి. అది ఒక బిజినెస్ సీక్రెట్ అంటే మనం వర్కర్స్ని ఎంత మంచిగా చూసుకుంటే అంత డెవలప్మెంట్ ఉంటుందండి. అవును, వాళ్ళని తిట్టుకుంటూ కొట్టుకుంటూ చేసినామంటే అది నడవదు. షాపు దుకాణం ఎత్తివలసిందే. డబ్బు కనుక మనం ఎప్పుడు పరిగెత్తకూడదు సార్. ఓకే, మనం చేసే వర్క్ డబ్బు రావాలి, వర్క్ని నమ్ముకోవాలి. వర్క్ అని నమ్ముకోవాలి, కానీ మనం డబ్బు వెనక అనేది మనం పడకూడదండి. మన వెనక డబ్బు రావాలి అంటే మనం చేసే వర్క్ వల్లే వస్తుంది డబ్బు. అవును, టైం మన కోసం ఆగదు, ఇట్ గోస్, పోతానే ఉంటుంది. ఆ ఉండిన టైం ఎవరు ఎంత గొప్పగా వాడుకున్నారు. చాలా మంది ఫ్రాంచైజ్ కోసం కాల్ చేస్తారండి. అవును అన్న మేము సాఫ్ట్వేర్ జాబ్స్ అన్న, మాకు పాకెట్ మనీ కింద ఒక 30,000 సరిపోద్ది, ఫ్రాంచైజ్కి ఎంతకి ఇస్తారంటే ముందే ఫోన్ కట్ చేసేస్తామండి. ఓకే, ఓకేనండి రైట్ అని మళ్ళీ మేము మాట్లాడుతాం, మరి ఫోన్ లిఫ్ట్ చేయం. ఓకే సార్, ఒక వర్క్ ఉన్నది ఫుల్ టైం చేస్తేనే దానికి మనం ఎవరైనా ఇప్పుడు మీకు నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తాను, మీరు నాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. ప్రతి బిజినెస్ కూడా, ఈవెన్ బిజినెస్ లో కూడా సార్, మనం దాని మీద ఎంత త్రూ హార్డ్ వర్క్ చేస్తే అంత మనీ వస్తుంది మనకు. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది, నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది. పీపుల్స్ మీడియా ఎప్పుడు యంగ్ టాలెంట్కు అండగా ఉంటుందని చాలా ధైర్యంగా చెప్పుకోవాలంటే కాకా 55 బిర్యానీ గురించి మనం చెప్పుకోవచ్చు. అప్పట్లో కాకా 55 మీద ఒక స్టోరీ చేసింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ షాప్ కూడా 25 షాపులుగా మారిపోయింది. మంచి రెస్పాన్స్ వస్తుంది. మనతో పాటు స్టూడియోలో ఆ కాకా 55 నిర్వాహకులు నాని ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. హాయ్ నాని. హాయ్ అన్న. అచ్చా, ఎలా ఉంది బిజినెస్? చాలా బాగుందండి. ఓకే, అప్పుడు పీపుల్స్ మీడియా వచ్చి మీ దగ్గర షూట్ చేసింది, మీ బిర్యానీకి ప్రమోషన్ చేసింది, ఇప్పటికీ తేడా ఏంటండి? ఇప్పటికి అంటే పీపుల్ మీడియా అనేది మాకు అప్పుడు షూట్ చేశారు. ఓకే, షూట్ చేసినప్పుడు చాలా మంచిగా వ్యూస్తో కూడా చాలా బాగా వెళ్ళింది. ఈవెన్ మేము అప్పుడు మేము భయపడ్డాం, అంటే దీని కింద బ్యాడ్ కామెంట్స్ ఏమొస్తాయి ఏంటనేది. కానీ ఏ బ్యాడ్ కామెంట్ లేకుండా థింక్ ఫస్ట్ వీడియో పీపుల్ మీడియా, ఎటువంటి బ్యాడ్ కామెంట్ లేకుండా మంచిగా వెళ్ళిందన్న. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటాను, అప్పటికి ఇప్పుడు కంటే బిజినెస్ అనేది చాలా గ్రోత్ అయిందన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్న వాళ్ళగానే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఓకే, దానివల్ల మీకు తెలిసిందే సోషల్ మీడియా పవర్ ఎట్లా ఉంటుంది ఏంటనేది. దాని యూట్యూబ్లో ఎక్కడెక్కడ నుండి చూసుకొని రావడం, అంటే నార్మల్గా మనం ఏదైనా ఒక బిజినెస్ డెవలప్ అయ్యిందంటే నార్మల్ మౌత్ పబ్లిసిటీ అయిందంటే నియర్ ప్లేసెస్ తెలుస్తాయి, ఒక 10 km లోపు తెలుస్తుంది. కానీ అదే ఒక సోషల్ మీడియా ద్వారా తెలిసిందంటే అది రాష్ట్రాలు దాటుతూ ఉంటుంది. సో ఆ విధంగా చాలామంది బయట నుంచి కూడా ఉన్న ఈ చాలా ప్లేసెస్ నుంచి వచ్చేసి కర్ణాటక చాలా ప్లేసెస్ అన్నాం వచ్చి తిని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అప్పటికిప్పుడు చాలా మారిందన్న. అప్పుడు సేల్ అయిందో దానికి డబుల్ త్రిబుల్ అనేది అయ్యిందన్న. సో అదేవిధంగా అప్పుడు మనం ఉంటే మనకు 3 షాప్స్ ఉండే, ఇప్పుడు విత్ ఫ్రాంచైజీలు ఒక 21 ఫ్రాంచైజీలు వెళ్ళినాయి. ఇప్పుడు కొత్తగా ఇంకొక షాప్ 2-3 days ఓపెన్ ఉన్నది. అచ్చా, ఎవరైనా కొత్తగా ఒక ఫ్రాంచైజ్ కావాలనుకుంటే ఏం చేయాలండి? మిమ్మల్ని ఎలా కలవాలి, ఏం పే చేయాలి? నార్మల్గా ఫ్రాంచైజ్ ఫీజు అనేది 1 lakh ఉందన్న. ఓకే, ఈ 1 lakhలో మనం ఇచ్చేది ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ ఇస్తాము. దీంతో పాటుగా మన దగ్గర వాళ్ళు 15 days అనేది ట్రైనింగ్ తీసుకోవాలి. ఓకే, ఈ 15 days కూడా మన దగ్గర ఉంటాం, మీ దగ్గర మేము ఉంటామంటే మన దగ్గర స్టే చేయొచ్చు, మన దగ్గర తినొచ్చు, లేదంటే మేము బయట చూసుకుంటామంటే వాళ్ళ ఇష్టం. అది ఈ 15 days ట్రైనింగ్లో కూడా మొత్తం ఎట్లా చేయాలి ఏంటనే ప్రతిదీ కూడా ఒక మెజర్మెంట్తో నేర్పిస్తామన్న. ఓకే, 5 years అగ్రిమెంట్ ఇస్తాం. నార్మల్గా ఐ థింక్ నాకు తెలిసి అయితే ఏ ఫ్రాంచైజీతో ఉండదు, 5 years అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఫ్రాంచైజీకి వచ్చిన వాళ్ళు కూడా మేము రండి మీరు తీసుకోండి ఎవరికి ఎటువంటి ఫోర్స్ లేదు. ఫస్ట్ 1 day స్టే చేయండి, మా దగ్గర స్టే చేయండి.
ఇప్పుడు నార్మల్గా ఫ్రాంచైజ్ అనేది ఎట్లా చూసుకుంటారండి, కౌంటర్ సేల్ ఎట్లా ఉంది, ఎట్లా పబ్లిక్ వస్తున్నారు, పబ్లిక్ రిసీవింగ్ ఎట్లా ఉంది, సేల్ ఎట్లా ఉందని చూసుకుంటారు ఎవరైనా తీసుకునే పర్సన్. మేము అనేది వన్ డే మాత్రం స్టే చేయండి, వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలుస్తుంది. ఎవరు కూడా ఉన్న అబద్ధం చెప్పనీకి ఏం లేదు, ఎందుకంటే మనం ట్రూలీ పోతాం అదే వేలో పోవాలి. రండి, స్టే చేయండి, నచ్చితే తీసుకోండి. ఇప్పుడు ఈ 21 ఫ్రాంచైజీలో 18 ఫ్రాంచైజీలు అనేవి ఓపెన్ ఉన్నాయి. అవి ఫస్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వచ్చారు మా దగ్గర ఫ్రాంచైజ్ కోసం, మీకు నియర్ ఏ ప్లేస్ ఉంది, మాకు నియర్ ఓకే మన ఫ్రాంచైజ్ ఉందండి, అక్కడికి వెళ్ళండి, వెళ్ళి వన్ డే స్టే చేయండి. ఓకే, నా దగ్గర కాదు వాళ్ళ దగ్గర చేయండి. ఇప్పుడు ఎందుకంటే తీసుకునే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా నేను ఫ్రాంచైజ్ ఇచ్చేటవన్నీ ఎంతైనా తీసుకోవాలని ఒక దీంతోనే చెప్తా, మాట్లాడతా వాళ్ళతో. కానీ తీసుకునే వాళ్ళు త్రూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి, సక్సెస్ ఉందా ఎట్లా ఏంటనేది. ఆ కాన్ఫిడెంట్గా మేము చెప్తున్నామంటే దాని అర్థం అది సక్సెస్గా నడుస్తుందని. అంటే ఇప్పుడు మీరు ₹1,00,000 తీసుకుని ఒక 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ఫుడ్ లైసెన్స్ ఇస్తారు, బిజినెస్ లైసెన్స్ ఇస్తారు. 2 డేస్కి ఏదైతే రెసిపీ కావాలో మసాలాలు కావాలో 2 డేస్కి మేము రెసిపీ అనేది కేవలం మసాలా వరకే, ఆయిల్ కానీ రైస్ కానీ ఏమి ఇవ్వరు, ఓన్లీ రెసిపీ ఇస్తాము. ఓకే, 2 డేస్ వరకే. ఇదే మన ఫ్రాంచైజ్ అన్న. ఓకే, నార్మల్గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది బయట వాళ్ళందరూ ఎక్విప్మెంట్స్ ఇస్తున్నారు 1 lakh అంటే ఎక్విప్మెంట్స్ ఇస్తున్నారంటే, నేను చెప్పింది నా ఎక్విప్మెంట్స్ మొత్తం కలిపితే ఒక 2 షాప్స్ అంటే నార్మల్గా ఒక 500 బిర్యానీలు అమ్ముకోవాలి ఒక పర్సన్. 500 బిర్యానీలకి కావాలంటే 53,000 ఎక్విప్మెంట్స్ అనేవి అయిపోతాయి. నేను కూడా డైరెక్ట్గా చెప్పొచ్చు 2 lakhs ఫ్రాంచైజ్ అండి, మొత్తం ఎక్విప్మెంట్స్ అన్ని మేమే ఇచ్చేస్తామని. కానీ నా థాట్ అది కాదండి. ఎవరైతే ఫ్రాంచైజ్ నడుపుతున్నారో వాళ్ళకి తెలియాలి ఏవి ఎక్కడ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి. ఎందుకంటే ఫర్దర్ కూడా స్టిక్కర్లు కూడా ఎవరో లోగోస్ PDF సెండ్ చేస్తాం, కానీ మన సైడ్ నుంచి అయితే ఇవ్వము సార్. ప్రింట్ ఇవ్వరు, నార్మల్గా ప్రింట్ అంటే అమౌంట్తో వాళ్ళే చేసుకోవాలి, మన సైడ్ నుంచి ఏది ఉండదండి. ఈ 1 lakh కూడా దేనికంటే 5 years అనేది ఎటువంటి కూడా రాయల్టీ తీసుకోకండి. నార్మల్గా ఇయర్లీ 10%, 12% ఉంటుంది మీకు తెలిసింది. అది కూడా ఏం వాళ్ళ సేల్తో మనం సంబంధం లేదండి, వాళ్ళతో 5 years రిలేషన్ ఉంటుంది. కానీ వాళ్ళ సేల్ మనం అడగం. ఈవెన్ ఏమైనా డౌన్ ఉంటే దానికి ఎట్లా గ్రోత్ చేసుకోవాలనేది చెప్తాం. 6 monthsకి రెసిపీస్ చేంజ్ చేస్తాం. ఆ రెసిపీ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎందుకంటే రెసిపీ అనేది మన దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి, సో వాళ్ళకి వీలైనంత వరకు కూడా బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తామండి. మన ఫ్రాంచైజీలు వచ్చేటివి ఇవేనండి. అందరిలా అయితే మన 3 లక్షలు 4 లక్షలు కాదండి. మ్యాక్సిమం వాళ్ళు ఓపెన్ కొత్తగా వచ్చే ఒక ఫ్రెషర్ వాళ్ళు ఓపెన్ చేయడానికైతే 2 lakhs అనేది అవుతుందండి. సో ఒక విషయం చెప్పండి నాని, ₹55కే మీరు బిర్యానీ ఇస్తున్నారు, అది ఎలా సాధ్యం? బయట మార్కెట్లో అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటే క్వాలిటీ బాగుండదా సార్? దానికి నేను ఇచ్చే ఆన్సర్ అయితే ఏం లేదు సార్. అటువంటి ఇంటెన్షన్ క్వశ్చన్ ఎవరికైతే వస్తుందో డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేసి మీ లొకేషన్ మేము విజిట్ చేస్తామని అంతే, డైరెక్ట్గా నేను లొకేషన్ ఫార్వర్డ్ చేస్తా. డైరెక్టర్ వచ్చి నాతో పాటు స్టే చేస్తే నేను ఏ బ్రాండ్ వాడుతున్నానో, ఏం రైస్ వాడుతున్నానో, ఈవెన్ చాలా మంది కనిపిస్తుందండి రైస్లో మీరు ఏమైనా రైస్ కలిపేస్తున్నారా, ఈ రేట్కి ఎట్లా ఇవ్వగలుగుతున్నారా అని ఒక చిన్న ఇది ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే పాడైపోద్ది కదా, అదే నేను అంటున్నాను. మనం వాడేదంతా బెస్ట్. ఈవెన్ నా చికెన్ కానీ నేను వాడే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ నేను వాడే వెజిటేబుల్స్ ఏముంటాయి, ప్రతిదీ ఎవరు రోజు బై రోజు కాదండి, ఏ పూట ఆ పూట నేను తెచ్చుకుంటా. మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ తెచ్చుకుంటే, ఈవినింగ్ షిఫ్ట్కి నేను ఆఫ్టర్నూన్ తెచ్చుకుంటా అంతే. ఏది కూడా నా దగ్గర స్టాక్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కామ్ సార్. ఒకవేళ బిర్యానీ మిగిలింది అనుకోండి, అది మళ్ళీ సెకండ్ వేడి చేసి ఇస్తారా సార్? అది ఉంటుంది సార్. బిర్యానీ మిగిలింది ఈ రోజు నేను ఒక 1000 ప్లేట్లు పంపించాను, నాకు 100 ప్లేట్లు రిటర్న్ వచ్చేసాయి. ఎందుకంటే బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. మ్యాక్స్ పార్సల్ చేసి ఈ రోడ్ సైడ్ ఎవరైతే ఈ ఫుడ్ చాలా మంది ఉంటారు కదండి, అక్కడికి వెళ్ళి మేము ఇచ్చేస్తాం తప్ప నెక్స్ట్ డే అనే కాన్సెప్ట్ మన కాకా బిర్యానీలో లేదు సార్. నెక్స్ట్ డే అనే కాన్సెప్టే లేదు మనకి. ఈవెన్ మీరు మొత్తం కిచెన్ చెక్ చేసినా కానీ ఎక్కడ కూడా ఫ్రిడ్జ్ అనేది కనిపించదు. ఎందుకు ఫ్రిడ్జ్ అనేది మ్యాక్సిమం ఒక నిమ్మకాయలు పెట్టుకునే ఫ్రిడ్జ్ వాడతారు కదండి, నా కాన్సెప్ట్ అది కాదు సార్. ఏ రోజు ఆ రోజు తేవాలి, ఏ రోజు ఆ పూట చేసి అప్పుడు మాత్రమే మనం ఏదైతే ఈ ₹55 అనే ఒక కాన్సెప్ట్ ఉందో, మీరు ఉన్నారండి నార్మల్గా చూశారు, ఎగ్జాంపుల్ మీరు ఒక కార్లో వెళ్తున్నారు చూశారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? అరే ₹55 అంటే వీడు ఏదో కలిపేస్తున్నాడు నాకు థాట్ ఉంటుంది. అటువంటి ఇది పోవాలనే ఫైట్ చేస్తున్నామండి. ఆ మైండ్ మెంటాలిటీ పోవాలి. అది తినే పర్సన్కి తెలుస్తుంది అండి, వీళ్ళు ఏం వాడుతున్నారు, ప్యూర్ బాస్మతి ఉంది అని తినేటోళ్ళకి తెలుస్తుంది. తినకముందు కొందరు జడ్జిమెంట్ చేస్తారు, మనం ఆన్సర్ చేయలేము సార్ వాళ్ళ జడ్జిమెంట్కి. వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ డైరెక్ట్గా కిచెన్కి రండి బ్రదర్, విజిట్ చేయండి. మేము ప్రాసెస్ చేసినంత వరకు మార్నింగ్ 9 నుంచి 10, 11 వరకు చేసినంత వరకు మీరు ఉండండి మాతో పాటు.
మేము ఏం చికెన్ తెస్తాము, ఎక్కడి నుంచి తీసుకొస్తాము అనేది కూడా మీకు ప్రతిదీ బిల్ ఉంటుంది. ఓకే, ప్రతిదీ నేను చెప్తామంటున్నాను. ఓకే. టేస్ట్ ఎలా ఉంటుందండి మీ బిర్యానీ? అది అంటే నాకు నేను చెప్పకూడదు కానీ బాగుంటుంది. పబ్లిక్లో రెస్పాన్స్ ఎలా ఉంది? మన బిర్యానీకి ఓకే 100 రూపీస్ పెట్టినా కానీ ఫరక్ లేదు సార్. ఓకే, ఇది నేను చెప్పగలను టేస్ట్ విషయంలో. అంటే రేట్ పెంచబోతున్నారా ఏంటి? 100 రూపీస్ అంటే 100 రూపీస్ వరకు కూడా మైండ్లో పెట్టుకొని తినొచ్చు. మళ్ళీ బిర్యానీ 55 రూపాయలు అన్నా కానీ 100 రూపాయల వరకు కూడా ఇచ్చిదే, అరే 100 రూపాయలు ఇచ్చినా కానీ ఇలాంటి బిర్యానీ దొరకదు అనే ఒక ఫీల్ అనేది కస్టమర్కి వెళ్తామండి. ఓకే, అట్లా చెప్తున్నా. అచ్చా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీరు ఎలా ఒక టీచర్గా ఉండి మ్యాథమెటిక్స్ చెప్పుకునే మారుమూల ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లాలో అక్కడ టీచర్ నుంచి మీరు ఇక్కడ కాకా 55గా ఎలా ఎదిగారు? మా ఫ్యామిలీ గురించి చెప్తే మాకు అంత ఏం లేదు సార్, బ్యాక్గ్రౌండ్ అది ఏం లేదు. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు, ఇంకా అమ్మ నేను చెల్లి అంతనే. ఇంకా మన సైడ్ ఏముంటాయి సార్ వర్క్లు. ఈవెన్ నేను అక్కడ వర్క్లో నేను మా ఊర్లో ఉన్నా కానీ మైండ్ ఎట్లా ఉంటుందంటే అండి, ఒక 10,000 వస్తే చాలా నడిచేస్తుంది లైఫ్ అన్న థాట్ ఉంటుందండి. నాకు బయటికి రావాలి, ఏదైనా బిజినెస్ చేయాలి. బిజినెస్ చేద్దామంటే మన దగ్గర మనీ లేదు, ఇంట్లో కొడదామంటే మన బ్యాక్గ్రౌండ్ ఏం లేనిది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక 10,000 కావాలన్నా కానీ మళ్ళీ బయట నుండి తీసుకువచ్చేదే తప్ప ఇన్నుండి సడన్గా తీసి ఇచ్చేది కాదు. సో వాళ్ళని కష్టపెట్టకూడదు. మనం ఒక బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత మనీ అనేది మనం సెట్ చేసుకోవాలి, దాచుకోవాలి. ఈ విధంగా అంతకుముందు ఈ టీచింగ్ ఫీల్డ్ చెప్పిన దానిలో ఏం గ్రోత్ కనిపించలేదు. అంటే మన సైడు ఎంత ఇస్తారు సార్ టీచర్ కానీ మ్యాక్స్ 7,000 6,000. 6,000 అనేది డ్రెస్ మెయింటెనెన్స్కే పనికిరావు సార్. అవును, అప్పుడు ఒక నెల జీతం ఇప్పుడు నెల జీతానికి డబల్ ఒక రోజులో సంపాదిస్తున్నారు. అవుతుంది సార్, బిజినెస్ కదా సార్. అవును, బిజినెస్ అంటేనే అట్లా ఉంటుంది సార్. అవును, ఏ గవర్నమెంట్ వాళ్ళు సంపాదించింది బిజినెస్ వాళ్ళు సంపాదిస్తారు. అవును, ఏ గవర్నమెంట్ వాళ్ళకి రాని పేరు బిజినెస్ వాళ్ళకి వస్తుంది. అది ఉన్న ఫ్యాక్ట్ కదండి. మొత్తం నడిపిస్తుంది బిజినెస్ వాళ్ళేనండి. అది అంటే మనది అనేది చాలా దాంతో చాలా చాలా చిన్నది, కానీ మొత్తం వరల్డ్ మొత్తం నడిపిస్తుంది బిజినెస్ కదా సార్. అది ఏ బిజినెస్ అయినానండి. కానీ మన హైదరాబాద్లో బతుకు తెరువు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏ రాష్ట్రం వాళ్ళకి కానీ ఏ అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ హైదరాబాదే సార్. హైదరాబాద్ అనేది చిన్నగా అనిపించచ్చు కానీ బయట దీంతో పోల్చుకుని మన దానిలో బతకలేని వారు ఎక్కడ బతకలేరండి. హైదరాబాద్కి అంత పవర్ ఉంది. అంటే అంత మంచి బిజినెస్ ఉన్నది సార్ ఇక్కడ. ఏ బిజినెస్ అయినా ఈవెన్ ఒక కసి ఉండాలి, అంత చేయాలని ఒక ఇంటెన్షన్ ఉండాలి కానీ సార్ ఏదైనా పాసిబిలిటీ అనేది హైదరాబాద్లో కసి ఆర్ బాధ్యత రెండు ఉంటే సూపర్ డూపర్గా సక్సెస్ అవ్వడం. సార్ ఇప్పుడు మన హైదరాబాద్లో మోస్ట్లీ 70% ఫుడ్ బిజినెస్లే ఉన్నాయి సార్. ఒకప్పుడు అంటుండే హైదరాబాద్ అంతే సాఫ్ట్వేర్ అంటుండే, ఇప్పుడు యాడ్ సార్ అంటున్నారు మొత్తం హైదరాబాద్ అంటేనే ఫుడ్డే నడుస్తుంది హైదరాబాద్లో. అంతమంది ఫుడ్ మీద డిపెండ్ అయిపోయారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ ఒక 2 years కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా మొత్తం ఓవరాల్ ఫుడ్ మీద డిపెండ్ అయిపోతుంది. అంటే ఇండియాలో ఎక్కడ లేని టేస్ట్ హైదరాబాద్లో ఉంటుంది. ఎక్కడ ఇంత తక్కువ ధర ఉండదు, అంత తక్కువ ధరకే హైదరాబాద్లో దొరుకుతాయి సార్. అది బాగా టాక్ ప్రపంచం మొత్తం కూడా. 100% హైదరాబాద్లో చాలా తక్కువ డబ్బులకి అద్భుతమైన ఫుడ్ తినవచ్చు. రకరకాల ఫుడ్లు ఉంటాయి, అన్ని రకాల ఫుడ్లు ఉంటాయి సార్ మన హైదరాబాద్లోనే. ఓకే, నెక్స్ట్ విజన్ ఏంటండి మీది? ఏం చేయబోతున్నారు? అంటే బిర్యానీనే లేకపోతే వేరే బిజినెస్? లేదు సార్, ఫుడ్ బిజినెస్ వదిలేదు లేదు సార్. అది ఏ సంవత్సరమైనా ఫుడ్ బిజినెస్ వదిలి బయటకు వెళ్ళేది లేదండి. మనం అన్నపూర్ణం తల్లిని నమ్ముకున్నాం, మనం బయటకు వెళ్ళేది లేదు. మనకు దీనిలో లైఫ్ ఉంది సార్. ప్రతి ఒక్కరికి కూడా ఉన్న ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో వాళ్ళ బిజినెస్లో మంచి ఇంట్రెస్ట్గా చూపిస్తే ప్రతి బిజినెస్ సక్సెస్ అవుతుంది సార్. కానీ ఈ ఫుడ్ బిజినెస్లు అనేది ఎట్లా అంటే 10 మందికి కడుపు నింపుతున్న మనకు ఆనందం అనేది చాలా ఉంటుంది సార్. ఈరోజు మనము నార్మల్గా ఇంట్లో ఒక 4-5 వండుకునే పర్సన్ ఎగ్జాంపుల్ నేనున్నా, అలాంటిది ఈరోజు ఒక 1000 మంది తింటున్నారంటే అది చాలా ప్రౌడ్గా ఫీల్ అనిపిస్తుంది కదా సార్. అది ఏ బిజినెస్లో కూడా దొరకదు సార్. ఆ ప్రౌడ్నెస్ అనేది ఏ బిజినెస్లో కూడా ఉండదు. ప్రతిదీ మనీతోనే నడుస్తుంది, ఇది కూడా మనీతోనే ఉంటుంది సార్. కానీ దీనిలో వచ్చే ఆనందం అనేది వేరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఆర్డర్ మీరు ఒప్పుకున్నాము, ఒక 100 మందికి మ్యారేజ్ ఈవెంట్ ఉంది, చేసాం. ఫుడ్ బాగుంటే మీరు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు సార్. అరే మంచి ఫుడ్ దొరికిందని మీకు ఇచ్చేటప్పుడు మీరు బాగుందంటే మాకెంత ప్రౌడ్గా అనిపిస్తుంది సార్. అది ఒక ఫుడ్ బిజినెస్లోనే ఉంటుంది సార్. ఇప్పుడు నా మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైతే నేను అనుకున్న మధ్యతరగతి రీచ్ అవ్వాలని అది రీచ్ అయ్యిందండి. 100% రీచ్ అయింది, మంచి సక్సెస్గా నడుస్తుంది. ఇప్పుడు ఈ 2024లో నేను అనుకునే కాన్సెప్ట్ 99 లోపు, అంటే దాని పేరు కూడా 99 కాక దాని పేరు
అంటే 99 రూపీస్ లోపు కూడా ఒక రెస్టారెంట్లో ఏదైతే ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఉంటుందో అది బెస్ట్గా ఇవ్వాలి. ఓకే. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ దానికంటే ఇంకా తక్కువ దానికంటే ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర బండి ఆగాలి తినాలి. ఓకే. ఇది నా కాన్సెప్ట్ సార్. అది 100% రీచ్ అవుతుంది కస్టమర్స్ కానీ నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను 59 చేయగలిగాను అంటే ఈ 55 చేయగలిగానంటే 100% 99 చేయగలుగుతా. ఓకే. ఇప్పుడు నార్మల్గా మీరు ఉన్నారండి, ఒక ఫ్యామిలీతో ఒక స్టార్టర్స్ తినమని బయటకు వెళ్ళారు, మ్యాక్స్ అరే 1000 రూపాయలు అవుతుంది అన్న థాట్ ఉంటుంది. మినిమం 500 పాకెట్లో పెట్టుకుంటే ఫ్యామిలీని తీసుకువెళ్ళాం. ఓకే. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు అటువంటి భయం లేకుండా రావాలి. 99 పెట్టినామంటే ఒక బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ, అది బయటతో పోల్చుకుంటే 100 రెట్లు బెస్ట్ అన్న థాట్, ఆ విధంగా ఆ వే ఆఫ్లో ఫుడ్ అనేది నేను ప్రిపేర్ చేస్తానండి. ఓకే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నార్మల్ ఒక ఏసీ గ్లాసెస్ అన్ని పెట్టినాం అనుకోండి, బయట ఉన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు రావాలంటే ఫస్ట్ భయపడతారు, ఎందుకు ఎక్కువ ఉంటుంది ఎక్స్పెన్సివ్ అని. కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ ప్రాబ్లంతో రాకుండా ఉండేటట్లు నేను చేస్తాను. 100% 2024లో ఆ ప్రాజెక్ట్ అనేది పక్కా వస్తుందండి. ఓకే. మీ హైదరాబాద్లోనే ఓపెన్ అవుతుంది. ఓకే. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటండి? సార్ సక్సెస్ సీక్రెట్ అంటే ఇది అందరు చెప్పే మాటే సార్. అంటే నార్మల్గా అంటారు ఎవరైనా కొంచెం ఒక మెట్టు ఎక్కినారంటే ఏమంటే నేను అది చేసిన చిన్నప్పటి నుండి అలా పడ్డా. నేనైతే హార్డ్ వర్క్ నమ్ముకున్నానండి, ఆ హార్డ్ వర్కే నాకు నిలబెట్టిందండి. ఓకే. అంతే. ఓకే. ఈ రోజుకి నా దగ్గర ఒక 16 మంది పిల్లలు ఉన్నారు. ఓకే. అరే 16 మంది పిల్లలు ఉన్నారు కదా, మంచిగా ఒక మంచి క్యాబిన్ సెట్ చేసుకోవాలి, కూర్చోవాలి, కాలు మీద కాలు వేసుకుని అంటే అది నాది అక్కడతోనే గ్రోత్ అనేది ఆగిపోద్ది అని నా మైండ్లో ఉందండి. అవును, చేయాలి పిల్లలతో పాటు. మనము పిల్లలతో పాటు చేస్తేనే వర్క్ అనేది ఇంకా ఉరుకుతూ ఉంటుంది ముందుకి. అవును. అరే వాండర్ అనేది చేస్తున్నాడు మనం ఏంద్రా అబ్బాయి చేయకపోవడం అంటే ఎవడైతే మైండ్లో డల్గా ఉంటుందో ఆ అబ్బాయికి, ఆయనకు ఒకటి అరే చిన్న చేద్దాం పదరంటే ఆయనకి ఇంకా మైండ్లో ఆ హ్యాపీనెస్ వేరే అండి. అవును. అరే అన్నయ్య చేస్తున్నాడు మనం ఎంత అంటే వాళ్ళకి ఆ థాట్ వచ్చేస్తుంది, అన్నయ్య చేస్తున్నాడు మనం ఎంత మనం చెయ్యాలి. ఈవెన్ నా పిల్లలని చెప్పేది కూడా అదే చెప్తున్నాను అండి. ఇప్పుడు మన పిల్లలే 2 ఫ్రాంచైజీలు తీసుకున్నారు. ఓకే. నేను వాళ్ళకి చెప్పేది అదే, ఒకటి గుంటూరులో ఓపెన్ అవుతుంది, అది ఇంకొకటి రాజమండ్రి నియర్లో ఉంది. నేను వాళ్ళకి చెప్పేది కూడా అదే, మీరు తీసుకున్నారు ఫ్రాంచైజీ, మీరు దేన్ని చూసుకున్నారు తీసుకుని అరే ఇట్లా గ్రోత్ ఉంది, బిజినెస్ మంచిగా సేల్ అవుతుంది, మనం కూడా తీసుకుంటే అయిపోతుంది. అది రాంగ్ థాట్. ఓకే. మీరు హార్డ్ వర్క్ నమ్ముకోవాలి. నేను ఇప్పుడు ఏ వేలో అయితే చేస్తున్నానో నేను ఆ వేలో చేయమని చెప్తాలే, కానీ ఏ రోజు మీరు ఓనర్గా ఫీల్ అవ్వద్దు. అవును. మన దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు పని కోసం అంటే ఆయన బ్యాక్ బాగులేకే వచ్చాడు తప్ప బాగుంటే ఎవరు రారు. అవును. సరదాగా అయితే ఎవరు కష్టపడరు కదా సార్. అవును. బ్యాక్ బాగులేక వచ్చేటాయని మనం ఒక ఇది చూపేయాలి లైఫ్ని. మనం ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు. అరే నువ్వు చేయట్లేదు, ఎవరైతే మన దగ్గర డల్గా ఉంటారో వాళ్ళని లేపాలి మనం. అవును. ఆ వేలోనే వర్క్ అనేది చాలా జల్దీ అవుతుంది సార్ మన దగ్గర. అంతే, అదే సార్ మా ఇది సీక్రెట్, ఇంకేం లేదు సార్. వర్క్ ఎవరైతే వర్క్ ఉన్నారో వర్క్ చేస్తున్నా వాళ్ళు మంచిగా చూసుకోవాలి. వాళ్ళు మనం ఎంతైతే చూసుకున్నామండి అంత బిజినెస్ గ్రోత్ ఉంటుందండి. మీరు ఓనర్ అండ్ ఎగ్జాంపుల్, మీ దగ్గర నేను వర్కరు, మీరు ప్రతిదీ నాకు తిట్టుతూ చేశారనుకోండి, నాకు కూడా టైమింగ్ ఉంటుంది కదండి. అంటే ఈ టైం నుంచి రావాలి ఈ టైం అని. నేను కూడా ఆ టైం ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 12 వరకు ఇచ్చారు నైట్ టైము, బిర్యానీలు ఉన్నాయి. నా మైండ్ కాన్సెప్ట్ ఏముంటుంది, అరే 12 అయిపోయింది నేను పోతా, అవి ఎన్నైనా నాకు సంబంధం లే. వాడని తిడతాడు, వాడిది మనం సేల్ 12 అయిపోయింది, వాడు అంతా కరెక్ట్గా ఉండేటప్పుడు మనం ఎందుకు. నేను నా పిల్లలకి నేను మొత్తం ఫ్రెండ్లీగా ఉంటా, మంచిగా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఎవరిని అరే తురేలు కొట్టడం అవి ఏమి ఉండవు సార్ మా దగ్గర. వాళ్ళు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు మేము కూడా అంత రెస్పెక్ట్ ఇస్తాం. ఈ రోజు వాళ్ళు నైట్ 2 వరకు కూడా ఒకవేళ బిర్యానీలు ఉండిపోయినా నైట్ 2 వరకు కూడా ఉన్న ₹1 ఎక్స్ట్రా అడగకుండా వర్క్ చేస్తారంటే అది ఐ థింక్ నాకు తెలిసి అది నా కాకా బిర్యానీలో ఉన్న స్టాఫ్ ఏనండి. రియల్లీ సార్, నిజం చెప్తాను, అబద్ధం ఆడతలేదు. ఇది ఒక షూట్ అని నేను చెప్తలే. ఒక రోజు 2 వరకు ఇప్పుడు నేను మీ దగ్గర వర్క్ చేయను, ఒక రోజు లేట్ అయిందంటే ఓకే, 2-3 రోజులు లేట్ అయిందంటే ఎవరు ఒప్పుకోరు అన్న, నాకు ఎక్స్ట్రా జీతం కావాలంటారు. నా పిల్లలు ఏ రోజు అది నోరు తీసి అడగలే. నేను ఎంత అయితే అన్నానో నేను ఆ రోజు లేట్ అయ్యేటప్పుడు నేను చూసుకోవాల్సింది నేను చూసుకుంటా, వాళ్ళు చేయవలసింది నేను చేస్తా. బట్ వాళ్ళ నోటితో అన్న లేట్ అయ్యింది కదా, ఏందని ఇంత లేటు అన్న థాట్ ఇది రాదండి మా మధ్యన. చిన్న అన్న బిర్యానీ ఉండిపోయి అన్న 1 గంట ఉందామన్నా, వాళ్ళ నోటి నుండి వస్తారు తప్పండి. నేను ఉండమని చెప్పిన, చిన్న 12 అయిపోయింది కదా సరే క్లోజ్ చేసి పోదాం బయట అంతే. అన్న ఉంది మన ఉన్నాయి కదా బిర్యానీలో చేద్దాం, దానికి ఏముంది అలా స్లోగా చేద్దాం అంటే ఆ వేలో మాదేనండి సీక్రెట్. మనం వర్కర్స్ మనదనే కాదండి, ఒక బిజినెస్ సీక్రెట్ అంటే మనం వర్కర్స్ని ఎంత మంచిగా చూసుకుంటే అంత డెవలప్మెంట్ ఉంటుందండి. వాళ్ళని తిట్టుకుంటూ కొట్టుకుంటూ చేసినామంటే అది నడవదు,
షాపు దుకాణం ఎత్తివలసింది అంతే. ఓకే, విన్నారు కదా. నాని చెప్పేది ఏంటంటే ఒక బిజినెస్ కానీ ఏదైనా సక్సెస్ కావాలంటే టీం వర్క్ ఉండాలంటారు ఆయన. టీం వర్క్తో పాటు తాను నమ్ముకున్న బిజినెస్ని ఫుల్ టైం ఇవ్వాలి. అంటే నాని ఎంత ఫుల్ టైం ఇస్తాడంటే మొత్తం చికెన్ తీసుకోవడం దగ్గర నుంచి అందులో వేసే మసాలా ప్లస్ వంట చేయడం కూడా తాను పూర్తిగా నేర్చుకున్నాడు. ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నమాట, తానే చూసుకుంటాడు మొత్తం సేల్ అయ్యే వరకు. అంటే ఏదైనా మనం ఎంత టైం ఇస్తే ఆ బిజినెస్ కూడా మనతో అంత అటాచ్ అయి ఉంటుంది. ఏదో మనం పైన ఉంటే అది కూడా పైనే ఉంటుంది అనేది మీ విజయ రహస్యం అనుకోవచ్చు, మీ బిజినెస్ సీక్రెట్ అనుకోవచ్చు. అంటే మిమ్మల్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని యువత కనుక ముందుకెళ్ళగలిగితే విజయం అనేది డబ్బు అనేది చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది. అంతే సార్. ఇప్పుడు డబ్బు వెనుక మనం ఎప్పుడు పరిగెత్తకూడదు సార్. ఓకే, మనం చేసే వర్క్ డబ్బు రావాలి, వర్క్ని నమ్ముకోవాలి కానీ మనం డబ్బు వెనక అనేది మనం పడకూడదండి. మన వెనక డబ్బు రావాలి అంటే మనం చేసే వర్క్ వల్లే వస్తుంది డబ్బు. చాలా మంది ఫ్రాంచైజ్ కోసం కాల్ చేస్తారండి. అవును అన్న మేము సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నా అంటే సాఫ్ట్వేర్ అని నేను మళ్ళీ వాళ్ళు వేరే అనుకోవద్దు. అంటే మేము వేరే జాబ్ చేస్తున్నాం, మాకు పాకెట్ మనీ కింద ఒక 30,000 సరిపోద్ది, ఫ్రాంచైజీకి ఎంతకి ఇస్తారంటే ముందే ఫోన్ కట్ చేసేస్తామండి. ఓకేనండి రైట్ అని మళ్ళీ మేము మాట్లాడుతాం, మరి ఫోన్ లిఫ్ట్ చేయం. ఓకే సార్, ఒక వర్క్ ఉన్నది ఫుల్ టైం చేస్తేనే దానికి మనం అదే ఇప్పుడు మీ లైఫ్ లో జరిగింది అదే. మీరు ఎంత ఇంపార్టెంట్ ఇస్తే అది కూడా మనకు అంత ఇంపార్టెంట్. అంతే సార్. ఎవరైనా ఇప్పుడు మీకు నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తాను మీరు నాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. ప్రతి బిజినెస్ కూడా ఈవెన్ బిజినెస్ లో కూడా సార్ మనం దాని మీద ఎంత త్రూ హార్డ్ వర్క్ చేస్తే అంత మనీ వస్తుంది మనకు. అవును, మనం పట్టించుకోకపోతే ఏదో అమావాస్యకి పండుగ అంటే అంతే పార్ట్ టైం అంటే అది కూడా పార్ట్ టైం లాగే మిగిలిపోతుంది. లేదండి 2-3 పిల్లలు పెట్టేస్తా నేను మనీ మొత్తం పెట్టుకున్నాను అంటే మనీ ఎవరికి కావాలండి? మనీ ఇప్పుడు మన ఫ్రాంచైజీ నార్మల్ మొత్తం అవుట్లెట్ మొత్తం ఓపెన్ అవ్వ 2 లక్షలు అయిపోద్దండి. 2 లక్షలు పెట్టడం పెద్ద కష్టం కాదండి. ఈవెన్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీ మీద నమ్మకంతో మీ పేరెంట్స్ ఇచ్చేస్తారు 2 లక్షలు. అంటే నా కొడుకు బాగుపడుతున్నాడు కదండి ఇస్తారు, అప్పు చేసి ఇస్తారు వాళ్ళు. 2 లక్షలు పెట్టడం పెద్ద కష్టం కాదు, కానీ దాన్ని నిలబెట్టడం ఎంత కష్టం సార్. అవును. బిజినెస్ స్టార్ట్ చేశారు కాకా 55 పేరుతో, ఎంత పెట్టుబడి అవసరమైందండి సార్? మనం పెట్టిన ఫస్ట్ పెట్టుబడి అంతా 7,500 అండి. ఓకే, 7,500తో చిన్నగా స్టార్ట్అప్ చేసినాం. ఐ థింక్ నాకు తెలిసి అంటే నేను చెప్పలేను కానీ చాలా పెద్దగా అయిందండి. మేము అనుకున్న చిన్న లిటిల్ బిట్ అమౌంట్తో పెద్దగా అయిందండి. ఓకే, నార్మల్గా ఒక బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు, ఒక 4 లక్షలు కావాలి 5 లక్షలు కావాలని. నేను ఆ భయం ఏం లేకుండా సరే మనకున్న దాంతో ఫస్ట్ అయితే వర్క్ స్టార్ట్అప్ చేద్దాం, దానికి వచ్చిన దాంతో అలా పెడతా ఉందాం అనే ఒక దీంతో దిగినామండి. మనం పెట్టిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 7,500 సార్. ఓకే, ఇప్పుడు ఎంత రేట్ అమ్ముతున్నారండి సార్? మంది బిర్యానీ అనేది 55 రూపీస్ ఉండే. ఓకే, మొన్న దీపావళి నుంచి 4 రూపీస్ అనేది పెంచాం సార్, 59 చేసినాం. అంటే మీరు అనుకోవచ్చండి 59 చేసినారంటే అంటే తర్వాత పెరిగిపోతాయా అని. 59 అనేది లాస్ట్ సార్. దీనికి మించి అయితే మన బిర్యానీ పెరగదు. అది ఏరైనా కానీ ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను మార్జిన్ తక్కువగానే చేస్తా, కానీ 59 మించి అయితే నేను ఫిగర్ పెంచాను సార్. ఈ 59లో మనకు అంటే 55లో అప్పుడు మనకి 17 రూపీస్ ప్రాఫిట్ ఉండే సార్. ఓకే, 17 రూపాయలు ప్రాఫిట్ ఉండే. 59లో కూడా నాకు అదే ఉన్నదండి, 18-19 రూపాయలు ఉంటుంది. అంటే మనం కూడా రూపాయి పెంచేటప్పుడు దానికి తగ్గట్టు మనం కూడా ఇవ్వాలి కదా సార్. రైస్ క్వాంటిటీ అనేది పెరిగింది సార్ దానిలోనే. యూత్కి ఏం మెసేజ్ ఇస్తారండి సార్? ఇప్పుడు నేను యూత్ అంటే అంత ఇదైతే లేదు సార్, మనం మెసేజ్ అంతా లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనం హార్డ్ వర్క్ నమ్ముకుంటే ఎవరైనా కానీ, ఇప్పుడు మనకు వచ్చే కొత్త ఫ్రాంచైజీ వాళ్ళు కానీ, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్రాంచైజీ వాళ్ళు అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్న అట్లనే ఉన్నది వాళ్ళకి. కొత్తగా నేను బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చిన ఆన్సర్ మంచిగా మీ హార్డ్ వర్క్ని మీరు నమ్ముకోండి ఫస్ట్. మనకు చాలా లోటుపాట్లు ఉంటాయి సార్. మనం ఒక బిజినెస్ పెడదాం అనుకుంటారు, అది అందులో ఏముంటుందా గ్రోత్ అని చాలామంది మనకి కిందకి లాగుతూ ఉంటారు. అవేవి పట్టించుకోవద్దు. మీ హార్డ్ వర్క్ మీరు చేయగలిగారా లేదా, మీరు చేయగలిగాము మేము చేస్తాము, మీరు స్టార్ట్అప్ అవ్వండి అంతే. మీకు కావాల్సింది మీ అమ్మా నాన్న సపోర్ట్ కావాలి. వాళ్ళే ఎగ్జామ్లో షాప్ లాస్ అయిందని ఎవరు భరిస్తారండి? అమ్మ నాన్న. వాళ్ళు ఓకే అనుకునేటప్పుడు ఎవరి గురించి మీరు పట్టించుకోవద్దు, మీ త్రూ మీరు వెళ్ళండి, 100% సక్సెస్ ఉంటుంది. ఒకటండి మన ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు ఇప్పటి వరకు ఎవరికి కూడా ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా సక్సెస్ అవుతున్నాయండి. ఓకే, ఈ 18 అవుట్లెట్స్ కూడా మనం 21 అవుట్లెట్స్ అయినాయి, 18 అయినా రన్నింగ్ ఉన్నాయి. నేను ఏదైతే చెప్పానో వాళ్ళకి మీకు మ్యాక్స్ డైలీ ఎంత ఉంటుందండి అని ఏదైతే చెప్పానో ఫిగర్ 100% ఉందండి. అది నేను యూత్కి ఇచ్చే మెసేజ్ అంటే ఇదే సార్. అంటే సక్సెస్ అయితే ఉంటుంది సార్. 100 మన కాకా బిర్యానీలో 100% సక్సెస్ అనేది ఉంది సార్. ఓకే, ఉన్నది అది. ఎందుకంటే సార్ 59 రూపాయల్లో బిర్యానీ ఇవ్వడం అనేది అది ఎక్కడ జరుగుతుంది, కానీ ప్యూర్ క్వాలిటీ విత్ బాస్మతి రైస్ ఎప్పుడప్పుడు ఉండే తీరు అనేది ఐ థింక్ మన కాకానే సార్.
సో మంచి సక్సెస్ అనేది అయితే ఉంటుంది సార్. నేను యూత్కి ఇచ్చే మెసేజ్ అండి, మన కాకా బిర్యానీ తీసుకునే వాళ్ళు ఎవరైనా మేము తీసుకుంటామండి అని ఒక తప్పు నుండి మాత్రం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి, మీ లైఫ్ ఇప్పటివరకు ఏదైతే ఉందో నాకు తెలియదు, మీరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ 2 డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా హార్డ్ వర్క్ ఉంటుంది, అదేవిధంగా మనీ కూడా ఉంటుందండి. 100% నేను చెప్తాను. ఇప్పుడు పీపుల్స్ మీడియా మీకు ఒక షాప్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేసింది, ఇప్పుడు మీకు అవుట్లెట్స్ కలిపి 25 షాపులు అయిపోయినాయి. మళ్ళీ త్వరలో ఒక 100 షాపులు మీ పేరుతో కాకా 55 పేరుతో 100 షాపులు కావాలని మనస్ఫూర్తిగా పీపుల్స్ మీడియా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఫస్ట్ మేము ఒక షాప్ పెట్టేటప్పుడు పీపుల్ మీడియా అనేది మాకు చాలా సపోర్ట్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మాకు ఇలా కాల్ చేసి ఇంటర్వ్యూ తీసుకుని వచ్చాను, నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అన్న, నిజం చెప్తున్నా. రియలీ థ్యాంక్ యూ పీపుల్ మీడియా. నాకు చాలా లైఫ్ ఇచ్చింది, అంటే ఈ సోషల్ మీడియా అనేది నాకు చాలా లైఫ్ ఇచ్చింది అన్న. దానిలో నాకు ఇదొక పెద్దది. అట్లా థ్యాంక్ యూ బ్రదర్.